వెల్కమ్ టు టాప్ తెలుగు. 24 అద్భుతమైనటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిగా చరిత్రను రాసేది మేమే, చరిత్రను సృష్టించేది మేమే అని చెప్పినటువంటి బాలకృష్ణ గారి యొక్క స్లోగన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సరే, బలాబలాలు ఎలా ఉన్నా, జయాపజయాలు దైవాధీనాలు, ఎవరి బలాలు వారికి ఉంటాయి. దైవం నిర్ణయించినటువంటి ప్రకారమే విజయాలు సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ రేపు 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఎంతోమంది ఆశావహులు వారి ప్రయత్నాలు కొనసాగించడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఆ 12వ తేదీ కేవలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే టోటల్గా క్యాబినెట్ మొత్తాన్ని కూడా ఒకసారి ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత ఆ పోర్ట్ఫోలియోని ఏర్పాటు చేస్తారన్నటువంటి సందేహానికి మనం తెరతీస్తూ, మాకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జి ప్రకారం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అభ్యర్థులే 90% ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు ఒక 19 స్థానాలకు టీడీపీ అభ్యర్థులకు, బీజేపీ నుంచి 3కి, అట్లాగే జనసేన పార్టీ నుంచి 3కి, సుమారు 25 మందితో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా వీళ్ళు 2.5 ఇయర్స్ వెళతారా, లేకపోతే కంటిన్యూషన్ చేస్తారనేది అది వారి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను, తదుపరి ఇక ఆశావహులు చూసినట్లయితే ఎన్ అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, పరిటాల సునీత, నారా లోకేష్ నాయుడు, అట్లాగే అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయావుల కేశవ్, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్, నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు గారు, అట్లాగే గుమ్మనూరు జయరామ్ గారు, భూమా అఖిలప్రియ, టీజీ భరత్, కొల్లు రవీంద్ర, నెల్లూరు నుంచి నారాయణ గారు క్యాబినెట్లో ఉండే అవకాశాలు 90% ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అచ్చెన్నాయుడు గారు, లేదా అదనంగా చూసినట్లయితే RRR, వీళ్ళిద్దరి మధ్య ఒక కీలకమైనటువంటి పదవి దోబూచులాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్, ఆదినారాయణ రెడ్డి, మరియు గతంలో బీజేపీ పార్టీ నుంచి కైకలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కామినేని శ్రీనివాసుకు కూడా ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే జనసేన పార్టీ నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను, నాదెళ్ల మనోహర్ గారు, ఆరణి శ్రీనివాసులు గారు, వీరు ఈ 25 మందితో 90% క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఆశావహులుగా ఉంటూ అందులో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక 9వ తారీఖు సాయంత్రం నరేంద్ర మోడీ తన హ్యాట్రిక్
నిలబెట్టుకొని తాను కూడా కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర భూమికి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సహకారం లేనిదే భారతదేశంలో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఎంపీ సీట్ల యొక్క ప్రభావం నరేంద్ర మోడీపై పూర్తి స్థాయిలో ప్రెజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఎన్డీఏలో కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకు అనుగుణంగా వారి క్యాబినెట్లో, మోడీ గారి క్యాబినెట్లో ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీ భరత్ గారికి, కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అట్లాగే బీజేపీ పార్టీ నుంచి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కేబినెట్ విస్తరణ ఎన్డీఏ కూటమిలో ప్రభావం బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది స్పెషల్ స్టేటస్, దాంతోపాటు పోలవరం నిర్మాణాన్ని వేగవంతంగా చేయడం, అట్లాగే అమరావతి రాజధానిని పునర్వ్యవస్థీకరణ చేయడం ఆయన ముందుండే సవాల్స్. సో మనం పైన చెప్పినటువంటి ఇటు అసెంబ్లీ క్యాబినెట్, అటు సెంట్రల్ క్యాబినెట్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాగైతే కీలక పాత్ర పోషించారో మరలా తిరిగి అదే కీలక పాత్రని పోషిస్తారని విశ్వసిస్తూ ముందుగా తెలుగుదేశం పార్టీ గెలిచిన అభ్యర్థులందరికీ, కాబోయేటువంటి మంత్రులందరికీ నా శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి నేను చదివినటువంటి ఏదైతే పేర్లు ఉన్నాయో అందులో 90% రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది టాప్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.